హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఈ వీక్ లేటెస్ట్ అప్డేట్స్ ని చూసే ముందు మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే కంటెంట్ చూడండి, నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక మనం అప్డేట్స్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అప్డేట్, ఇళయరాజా కాపీరైట్ ఇష్యూ. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు అంటే అతిశక్తి కాదు. ఆ ఇష్టం కొద్దీ చాలా మంది డైరెక్టర్స్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన మ్యూజిక్ ని వాడుతూ ఉంటారు వాళ్ళ సినిమాల్లో. అలాగే రజనీకాంత్ కూలీ సినిమా టీజర్ లో కూడా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇళయరాజా సాంగ్ వాడుకున్నారు. ఇళయరాజా కాపీరైట్ ఇష్యూ పంపించారు. అందుకు కాపీరైట్ నోటీస్ లో లోకేష్ కనగరాజ్ ఇదివరకు విక్రమ్ సినిమా అండ్ ఫైట్ క్లబ్ సినిమాలో కూడా నా మ్యూజిక్ వాడారు అని మెన్షన్ చేశారు ఇళయరాజా. ఇలాంటివి ఆయన కీర్తిని, ఆయన పేరుని తగ్గిస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ మే 22న న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అక్కడ జరిగే ఒక ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇన్విటేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని పురస్కరించుకొని బయోడైవర్సిటీ మీద మాట్లాడాలని కోరారంట. దీనికి పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఏం రిప్లై వస్తుందో చూడాలి. అయినా మన తెలుగు వారికి ఇలాంటి గౌరవం దక్కటం అంటే మన పేరు ప్రఖ్యాతలు ఇంకా పెంచుతుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్, శేఖర్ కమ్ల డైరెక్షన్ లో రానా ఫస్ట్ మూవీ అయిన పొలిటికల్ డ్రామా లీడర్ మూవీ ఈ మే 9న ఈ లీడర్ మూవీ రిలీజ్ కాబోతుంది. పాలిటిక్స్ మీద వచ్చిన ఒక మంచి సినిమా ఇది. కుదిరితే మళ్ళీ చూద్దామని అనుకుంటున్నా. మరి మీ సంగతి ఏంటి? నెక్స్ట్, మన మహేష్ బాబుకి క్లోజ్ అసోసియేట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి అండ్ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్ లో దిల్ రాజు ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ఈ మూవీ హిందీ తెలుగు బైలింగ్వెల్ మూవీగా ఉండబోతుందని అంటున్నారు. చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. మాస్ యాత్ర చేయడానికి వీళ్ళిద్దరూ సిద్ధమవుతున్నారు. ఒక పక్క త్రిబుల్ ఆర్ తర్వాత మంచి ఫేమ్ అండ్ సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో దూసుకుపోతున్నాడు. మరో పక్క సలార్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తన ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ గా మైత్రి మూవీస్ బ్యానర్ లో తారక్ తో ఈ సినిమా చేయబోతున్నారంట. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ మే 20న రాబోతుంది అని అంటున్నారు. సో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మోగిపోవటం ఫిక్స్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరేమంటారు? మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. నెక్స్ట్, ఈ మే 9న విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. మైత్రి మూవీస్ బ్యానర్ లో శ్యామ్ శంకర్ డైరెక్టర్ రాహుల్ సంకీర్తన్ డైరెక్షన్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా సినిమా అనౌన్స్మెంట్ రాబోతుందంట. దీనితో పాటు రాజావార్ రాణివార్ ఫేమ్ డైరెక్టర్ రవికిరణ్ కోల డైరెక్షన్ లో ఒక సినిమా ఉండబోతుంది. దిల్ రాజు బ్యానర్ లో ఒక రూరల్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ గా రాబోతుందంట. ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్ గా. ఇవే కాకుండా జెర్సీ ఫేమ్ గౌతమ్ తెన్నూర్ డైరెక్షన్ లో ఫిల్మ్ అప్డేట్ కూడా రాబోతుందంట. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీస్ లైనప్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటున్నాడు కొండన్న. ఈసారి అయినా మన కొండన్న మంచి హిట్ కొట్టాలని, మన ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం. నెక్స్ట్ అప్డేట్, అనుపమ పరమేశ్వర్ నుంచి 4 ఫిల్మ్స్ రాబోతున్నాయి. సినిమా బండి డైరెక్టర్ నుంచి పరదా అని ఒక సినిమా, విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా అండ్ మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ అని ఒక మూవీ, లాక్డౌన్ అని ఇంకో సినిమా అండ్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆక్టోపస్ అని ఒక మూవీ చేయబోతుందంట అనుపమ. సో మంచి లైనప్ తో మన ముందుకు రాబోతుంది అనమాట. ఇలాగే మంచి సినిమాలతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముందుకు సాగాలని కోరుకుంటూ ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మీకేమన్నా సినిమా రివ్యూస్ కావాలంటే కామెంట్ చేయండి, చేసేద్దాం. ఇంకా మరెన్నో సినీ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.